లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ సినిమాలు, అట్టర్ ఫ్లాప్ సినిమాలు, క్లాసికల్ సినిమాలను రిలీజ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. మరి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా రిలీజ్ కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన క్లాసికల్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమానైతే రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేకపోతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సైతం రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. చిరంజీవి స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి సందడి చేశారు. రిలీజ్ కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయినా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లైతే దక్కించుకోలేదు. 5 కోట్ల రూపాయలను మేకర్స్ అయితే ఆశించారు. కానీ సినిమా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిందని బాక్స్ ఆఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కనీసం 3-4 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఆశించారు. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టేసింది. ఆదిత్య 369 సినిమా మాదిరిగానే చిరంజీవి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్ల పడింది. ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. వాటన్నింటినీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు రిలీజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఇటీవల కాలంలో క్లాసిక్ సినిమాలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత బాబోయ్ అవసరమా అనే అభిప్రాయానికైతే నిర్మాతలు వచ్చేసే ఉంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను 4K కన్వర్షన్ మొదలుకొని పబ్లిసిటీ, ఇతర గ్రాఫిక్స్ అంశాలు అన్నిటికీ భారీ మొత్తంలోనే నిర్మాత ఖర్చు చేశారు. తీరా చూస్తే సినిమా ఆ మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది అనే గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ముందు మళ్ళీ సినిమాను రిలీజ్ చేసి పెట్టుబడి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. ప్రేక్షకులు కొన్ని సినిమాలను థియేటర్లో మళ్ళీ చూడాలి అనుకుంటారు. కొన్ని సినిమాలు 10 ఏళ్లు దాటినా థియేట్రికల్ ఫీల్ కలిగిస్తాయి. కానీ కొన్ని సినిమాలు ఫస్ట్ విడుదల సమయంలో సూపర్ హిట్ అయ్యి క్లాసిక్ గా నిలిచినంత మాత్రాన సెకండ్ రిలీజ్ లో సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం లేదు. కనుక క్లాసిక్ సినిమాలన్నింటినీ థియేటర్లోకి రిలీజ్ పేరుతో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలను నిర్మాతలు మానుకుంటే బాగుంటుందని అంటున్నారు కొందరు. పెద్ద సినిమాలను, క్లాసిక్ సినిమాలను రిలీజ్ చేసి అవి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడితే పరువు పోవడం తప్ప మరేమీ లేదు. కనుక వచ్చే కొన్ని డబ్బుల కోసం ఆశపడకుండా కాస్త ఆలోచించి రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.